ముందుగా నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజు నందమూరి అభిమానులకు ఒక పండగ లాంటి రోజు. అలాంటి రోజు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. చాలా మంది నందమూరి అభిమానులకు తెలిసే ఉంటుంది ఈ రోజు ఎలాంటి అప్డేట్స్ అయితే రాబోతున్నాయి అనేది. ఒకటి NBK 111 కి సంబంధించి ఒక బ్లాస్ట్ లాంటి న్యూస్. అది ఏంటిదో చాలా మంది నందమూరి అభిమానులకు తెలిసిందే. అండ్ దీంతో పాటుగా NBK 112 కి సంబంధించి బాలయ్య కొరటాల గారి మూవీ నుంచి ఒక స్ట్రాంగ్ అప్డేట్ ఉంది. అది ఏంటంటే ఈ మూవీలో ఒక స్టార్ హీరో విలన్ గా యాక్ట్ అయితే చేయబోతున్నారు. సో దీని రెండింటి గురించి మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మీరు మాత్రం మన ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మీ యొక్క నందమూరి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ లో పగిలిపోయేలా కామెంట్స్ చేయండి. అండ్ దీంతో పాటుగా బాలయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా ఈ వీడియో ద్వారా మీరు తెలుపొచ్చు. అండ్ మన వీడియోకి హైప్ అనే ఆప్షన్ కూడా ఉంది. హైప్ చేస్తే చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటసింహం పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఈ రోజు ఒక బిగ్ అప్డేట్ అయితే ఉంది. చాలా మంది నందమూరి అభిమానులకు బాలయ్య గారి బర్త్డే అనగానే అసలు పండగ లాంటి రోజు. ఎందుకంటే ఎంతో సెలబ్రేట్ చేసుకుంటారు. బాలయ్య గారు అంటే అసలు తన ప్రాణాలు ఎంత ఉంటే అంతగా ఇష్టపడే అభిమానులు అంతగా ఉంటారు. సో అలాంటి రోజు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వస్తుంది. ఒకటి ఏంటంటే NBK 111 కి సంబంధించి అప్డేట్. మనందరూ తెలిసిందే బాలయ్య అండ్ గోపీచంద్ మల్లేని గారి కాంబినేషన్ లో మూవీ అయితే రాబోతుంది. దానికి సంబంధించి క్యాస్ట్ అండ్ క్రూ అండ్ దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మన వీడియోలో మనం అయితే రెగ్యులర్ గా ఇస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడైతే ప్రస్తుతము బాంబేలో షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది. ఈ రోజు బాలయ్య గారి బర్త్డే సందర్భంగా నిన్ననే ఒక అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. నిన్న సాయంత్రం రావడం జరిగింది ఆల్మోస్ట్ 7-8 గంటల వరకు. సో ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే ఇవాళ టీజర్ రాబోతుంది అన్నట్లు మనకైతే ఒక అప్డేట్ అయితే వచ్చింది. మనందరూ తెలిసిందే యాజ్ ఎక్స్పెక్టెడ్ బాలయ్య గారి బర్త్డే అనగా డెఫినెట్ గా ఏదో ఒక అప్డేట్ అయితే డెఫినెట్ గా వస్తుందని. సో అలాంటి అప్డేట్ అయితే వస్తుంది. సాయంత్రం 5:40 బాలయ్య గారి దగ్గర నుంచి బాలయ్య మూవీ నుంచి టీజర్ అయితే రాబోతుంది. దాంతో పాటుగా టైటిల్ రివీల్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది ఒక్కసారిగా బాలయ్య గారి అభిమానులకే కాకుండా యావత్ తెలుగు అభిమానులకు కూడా ఒక మంచి శుభవార్త. సో ఈ టీజర్ ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో అనేది చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ ఈ మూవీలో స్టార్ క్రూ చాలా మంది అయితే ఉన్నారు. ముఖ్యంగా మంచు మనోజ్ గారు విలన్ రోల్ లో పోషించడం, దీంతో పాటుగా తనకు తమ్ముడుగా బాలయ్యకి తమ్ముడుగా కూడా ఈ మూవీలో కనిపించబోతున్నట్లు మనకు తెలుస్తుంది. సముద్రకని కూడా ఈ మూవీలో ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది. అండ్ దీంతో పాటుగా కాజల్ అగర్వాల్ ఈ మూవీలో ఫీమేల్ లీడ్ గా చేయడం అయితే జరుగుతుంది. ఇవన్నిటి కాకుండా తమన్ నందమూరి బాలకృష్ణ గారికి తమ్ముడు లాంటి వాడు. సో తన మ్యూజిక్ ఎలా ఉంటుందో ఏంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. గూస్ బంప్స్ తెచ్చిస్తాయి. సో అలాంటి ఆ రేంజ్ లో మ్యూజిక్ ఉంటుంది తమన్ మ్యూజిక్. సో బాలే కాబట్టి ఇంకా ఎక్స్ట్రాడినరీగా వాయిస్తాడు తమన్, అసలు ఎక్కడ ఛాన్స్ ఇవ్వడు. అండ్ గోపీచంద్ మల్లేని గారు అయితే నిజం చెప్పాలంటే వీరసింహారెడ్డి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. ఎందుకంటే వీరసింహారెడ్డిలో బాలయ్య గారి లుక్ కానివ్వండి, సాల్ట్ అండ్ పెప్పర్ లో ఆ స్టైలిష్ బ్రియేడ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా ఆకట్టుకుంటాయి. ఇందులో నో వింటేజ్ అంటే డ్యూయల్ రోల్స్ చాలా చేస్తారు బాలయ్య గారు. సో నో వింటేజ్, ఓన్లీ న్యూ ఏజ్ అంటే ఒక న్యూ ఏజ్ కి సంబంధించి లుక్ అయితే ఉండబోతుంది. సో మనకు తెలిసిన దాని ప్రకారం ఏంటంటే ఒక యంగ్ ఏజ్ కాకుండా ఒక మిడిల్ ఏజ్ ఎలాగైతే మనకు భగవత్ కేసరిలో కనిపించారో ఆ రేంజ్ లో ఈ మూవీలో కూడా కనిపిస్తారని చెప్పి మనకైతే కనిపిస్తుంది. డిఫరెంట్ గా ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటేనే బాగుంటుంది. రెగ్యులర్ స్టైల్స్ మనం చూసాము. యంగ్ క్యారెక్టర్ కంటే కూడా ఒక డిఫరెంట్ న్యూ ఏజ్ లో ఉంటే ఇంకా బాగా ఇంపాక్ట్ ఉంటుంది. మనందరికీ తెలిసిందే ఈ స్టోరీ మొత్తం ముంబై బ్యాక్ డ్రాప్ లో నడుస్తుందని చెప్పి ఒక అండర్ వరల్డ్ డాన్ గా కూడా బాలయ్య గారు ఉండబోతున్నట్లు మనకు తెలుస్తుంది. చూద్దాం ఆ టీజర్ ఎన్ని హిస్టరీస్ క్రియేట్ చేస్తుందో, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో మనం డెఫినెట్ గా చూసి దాని గురించి కూడా ఒక రియాక్షన్ వీడియో డెఫినెట్ గా చేద్దాం. 540K రియాక్షన్ చూసి ఆన్ ద స్పాట్ మీకు దానికి సంబంధించి వీడియో తీయడానికి అయితే నేను డెఫినెట్ గా ట్రై చేస్తా. దీంతో పాటుగా NBK 112 ఏదైతే కొల్టాల బాలయ్య గారి కాంబినేషన్ లో మూవీ ఉందో, సో దానికి సంబంధించి విలన్ రోల్ కూడా మనకు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా చక్కర్లు కొడుతుంది. చక్కర్లు కొట్టడమే కాదు, దాదాపు ఫైనలైజ్ కూడా అయిపోయింది. సో ఈ మూవీలో ఒక స్టార్ హీరో విలన్ గా నటించబోతున్నారు. అది ఎవరో కాదు, రాజశేఖర్ గారు టాప్ 5 గా ఉండే, అంటే ఒకప్పుడు బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ టాప్ 4 పిల్లర్స్ గా మనం మాట్లాడుకుంటాం కదా. సో 90s కిడ్స్ కి రాజశేఖర్ గారు కూడా చాలా మందికి సుపరిచితమే. టాప్ 5 యాక్టర్ గా అంటే టాప్ 5 స్టార్స్ గా చూసేవాళ్ళు. సో అలాంటి స్టార్ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ముక్కుసూటి మనిషిగా మనకు రాజశేఖర్ గారు తెలిసిందే. సో అలాంటి యాక్టర్ ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. అది కూడా యాంటాగనిస్ట్ అంటే బాలకృష్ణ గారికి ఆపోజిట్ గా చేస్తున్నారంటే అసలు ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. కొరటాల శివ గారి మూవీ అనగానే మనకు అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. అలాంటి తరుణంలో రాజశేఖర్ గారు ఈ మూవీలో యాంటాగనిస్ట్ అనగానే ఇంకా అంచనాలు బాగుంటాయి. ఎందుకంటే రాజశేఖర్ గారు యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఒక
సాలిడ్ యాక్టర్ గా తన ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, తన మేనరిజం కానివ్వండి, తన యాక్టింగ్ కానివ్వండి, తన మాస్ యాక్టింగ్ కానివ్వండి, కంప్లీట్ గా ప్రతి ఒక్కటి ఆకట్టుకుంటాయి. అలాంటిది డి అంటే డి అన్నట్లు ఆ బాలయ్య గారికి సమవుజ్జుడిగా ఒక మంచి యాక్టర్ ని తీసుకురావడము అది ఒక మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. సో డెఫినెట్ గా దీనికి సంబంధించి కూడా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మనం మాట్లాడుకుందాం. డెఫినెట్ గా వండర్ఫుల్ న్యూస్ ఇదే. బాలయ్య అభిమానులకి ఈ రోజు నిజంగా పండగ లాంటి వార్తలు ఒకటి వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. అండ్ అప్డేట్ గురించి కూడా కంప్లీట్ గా టీజర్ గురించి కూడా మనం వీడియో అయితే తీద్దాం. మీరు మాత్రం ఈ వీడియోని ఆ వీడియోని డెఫినెట్ గా ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ తో పాటు విష్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్డే బాలయ్య గారు అని చెప్పి కూడా కామెంట్స్ చేయండి మన వీడియోలో. ఈ వీడియో కింద గైస్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.